నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఫిలిం అండ్ పొలిటికల్ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. విజ్ఞాన్ గారు నమస్తే. నమస్తే. విజ్ఞాన్ గారు, ముఖ్యంగా వైసీపీ నుంచి బయటకు వచ్చేస్తున్నాను, నేను ఇంక పాలిటిక్స్ జోలికి వెళ్ళను, నేను అంటే ఇప్పటికే నేను పడ్డ బాధలు చాలు అన్నట్టుగా కూడా అర్థం వచ్చేలాగా పోసాని కృష్ణమురళి, అంటే ఆయన మీద పెట్టిన కేసులు తెలుసు మనకు, సుమారు 16 కేసులు దాటి పెట్టారు. అండ్ ప్రతి పోలీస్ స్టేషన్ దగ్గర కూడా నిలబడి ఉండేవారు ఆయన కోసం అరెస్ట్ చేయడానికి. ఈ స్థాయిలో ఆయన రకరకాల పోలీస్ స్టేషన్లో తిప్పి రకరకాల కేసులు పెట్టి మొత్తానికి ఆయనకి అఫ్కోర్స్ కోర్టులో ఏదో కాస్త స్వాంతన లభించింది. ఇన్ని జరిగిన పిమ్మట కూడా నేను వెళ్ళను, ఎట్టి పరిస్థితుల్లో పాలిటిక్స్లో యాక్టివ్గా ఉండను అని ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పి మరి వైసీపీ ఆఫీసులో కనబడుతున్నారు. ఆయన అడపాదడపా వైసీపీ పెద్దలను కలుస్తూ ఉన్నారు అండ్ పార్టీ ఆఫీస్కి వెళ్తూ ఉన్నారు. ఎలా చూడొచ్చు? అంటే మళ్ళీ కొనసాగేటువంటి ఉద్దేశం ఉందా ఏంటి, ఏం జరుగుతుంది? ఫస్ట్ పోసాని గారి ఎపిసోడ్ గురించి క్లుప్తంగా మాట్లాడుకుంటే, యాక్చువల్గా ఇది రాజకీయ కక్ష అని అందరికి అర్థమైపోయింది. పోసాని గారి ఎపిసోడ్ అలా అర్థమైనందుకే, అంటే మమ్మల్ని తిట్టినంత మాత్రాన అరెస్ట్ చేసేస్తారా, ఇలా ఇలా ఎలా ఉంటుంది, అలా ఎలా ఉంటుంది అని అడిగినందుకే నిన్న ఇంకో తలకాయ అరెస్ట్ జరిగింది. ఒక చిన్న పిల్లోడు ఎవరినో అరెస్ట్ చేశారు, టీడీపీ కార్యకర్త, ఒక అడ్రస్ లేని అతను. ఆయన ఎవరినో అరెస్ట్ చేసి పట్టుకెళ్ళారు. ఎందుకు అరెస్ట్ చేశారంటే వైఎస్ భారతి గారిని, జగన్ గారిని తిట్టినందుకు అని, బ్యాలెన్స్ చేయడానికి యాక్చువల్లీ లాగా కనబడింది నాకైతే. సరే వాట్ ఎవర్, ఏదో అయ్యింది అనుకుందాం. ఇంకా పోసాని గారి ఎపిసోడ్ విషయానికి వస్తే, యాక్చువల్లీ చట్ట ప్రకారంగా చెప్పాలి అంటే తిట్టించుకున్నోడు వెళ్ళి కంప్లైంట్ పెట్టాలి, నన్ను ఈయన తిట్టాడు అని. అవును, అంతే కదా. కంప్లైంట్ పెడితే నువ్వు అది కులం పేరుతోనో, మతం పేరుతోనో, ప్రాంతం పేరుతోనో దూషిస్తే క్రిమినల్ యాక్ట్ వేస్తాడు. లేదా అందరి ముందు నా పరువు పోయేలా తిట్టాడు, నేను అసలు అక్కడికి వెళ్ళలేకపోతున్నాను నా ఆఫీస్కి, నాకు ఇంత నష్టం వచ్చింది, ఈయన మీద పరువు నష్టం దావా వేస్తాను, సివిల్ కూడా వేయొచ్చు, వాట్ ఎవర్. అలా నీ మీద ఒకవేళ మల్టిపుల్ క్రైమ్స్కి సంబంధించిన కేసులు ఉంటేనే నువ్వు పీటీ వారెంట్ వేసుకొని ఇంకో దగ్గర తీసుకొస్తావు. ఓ దగ్గర గొలుసు లాగడము, ఓ దగ్గర గేట్లు దన్నడము, ఇంకో దగ్గరికి వెళ్ళి కొట్టడము, ఇంకో దగ్గర ఏమో బైకు దొంగతనము, ఇంకో దగ్గర ఏమో చైన్ స్నాచింగ్, ఇట్లా రకరకాలు. అంటే దొంగ దొరికాడు అనగానే అందరూ పీటీ వారెంట్లు వేసుకొని తిప్పి ఎందుకు ఇలా చేసావు, ఎక్కడ చేసావు, ఏం చేసావు, ఏడమ్మావు, రికవరీ చేస్తా దొంగను తిప్పుతారు. సో ఇలా ఉంది బేసిక్గా పోసాని గారి ఎపిసోడ్. అండ్ ఇంకోటి, దీంట్లో చట్టం ప్రకారంగా ఒక రూల్ ఉంది ఏంటంటే, ఒకే కేసులో అంటే ఒకే అంశం పైన ఒక వ్యక్తి మీద రకరకాల ప్రాంతాల్లో కేసులు నమోదైతే ఒక దగ్గర అరెస్ట్ చేస్తే అవన్నీ దానికి అటాచ్ చేయాలి. ఇప్పుడు మతపరమైన ఒక వ్యాఖ్య చేశా, పలానా దేవుడిని ఏదో అన్నాడు, అలా మా దేవుడిని అంటావా అని చెప్పేసి ఆ ఊర్లో ఒకరు, ఈ ఊర్లో ఒకరు, ఈ ఊర్లో ఒకరు, ఈ ఊర్లో ఒకరు కేసులు వేసేసారు. వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయని. ఒక దగ్గర అరెస్ట్ అయినప్పుడు ఇవన్నిట్లలో కూడా ఇతను చాలా ప్రభావితం చేశాడండి, ఇంత ప్రాంతం వరకు టోటల్ ఒక 200 కిలోమీటర్ రేడియస్లో ఇతను ప్రభావితం అయ్యాడు, వాళ్ళందరి మనోభావాలు దెబ్బతిన్నాయి ఇతను చేసిన వ్యాఖ్యకి అని తన్ని అరెస్ట్ చేసినప్పుడు మిగతా అవన్నీ అటాచ్ చేయాలి. అన్ని పోలీస్ స్టేషన్ల నుంచి తిప్పడానికి లేదు, కేసు ఒకటే అయితే. ఇఫ్ ఇట్ ఈస్ డిఫరెంట్ క్రైమ్స్ నీకు ఆ అధికారం ఉంటుంది. కానీ పోసానిలో లేదు, ఎట్లా డిఫరెంట్. ఇప్పుడు ఒక నిమిషం, పవన్ కళ్యాణ్ని తిట్టాడు, ఓకేనా, అనే తిట్టు నాకు నచ్చినందుకు ఇక్కడ కేసు, అనే తిట్టు నచ్చినందుకు అక్కడ కేసు వేయడానికి లేదు. చట్ట ప్రకారంగా అట్లా అంత ఈజీగా ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే చేయడానికి లేదు. ఓకే, అది ఒకటే కేసు పెట్టడానికి కూడా. నువ్వు ఇంకొక కేసు పెట్టుకో కొత్తది, దాన్ని వచ్చి వివరణ ఇచ్చుకుంటాడు, వాట్ ఎవర్. ఇది ఒకటే. సో బట్ ఇక్కడ దానికి అతీతంగా జరిగింది. అంటే మల్టిపుల్ కేసులు కూడా ఉన్నాయి ఐ థింక్, ఎందుకంటే మల్టిపుల్ కేసులు ఏం లేవు. టీటీడీ చైర్మన్ నాయుడు గారిని కూడా ఏదో అన్నాడని, అదే. సో ఇలా రకరకాలుగా అదే వాట్ ఎవర్ క్రైమ్, అదే అఫెన్స్ అనేది ఒకటే అంట. ఇన్ని తిప్పడానికి లేదు. ఇది ఇలాగే నోరేసుకొని అందరినీ తిడుతున్నాడండి అని చెబితే ఎక్కడెక్కడ నమోదయ్యాయి కేసులు అని అడిగితే అన్ని ఇంత అటాచ్ చేయాలి. ఒకవేళ 2 డిఫరెంట్ స్టేట్స్ అనుకో, అది హైకోర్టు పరిధిలోకి రా, సుప్రీంకోర్టు పరిధిలోకి వెళ్తుంది. ఇలా ఉంది. మనం కూడా గౌరవించాలి చట్టాలు. అదే బట్ ఇక్కడ కొంచెం అతీతంగా జరిగింది ఆయన దాంట్లో. సరే పోనీలే, ఏదో చేశారు. ఇంతకుముందు కూడా పీడీ యాక్ట్ అని ఒకటి ఉండే తెలంగాణలో, అదేంటి 1 year వరకు నో బెయిల్,
ఒక పర్సన్ ఒకే క్రైమ్ని జైలుకి వెళ్ళి వచ్చినా సరే మారకుండా రిపీటెడ్గా చేస్తున్నాడు, ఓకే. ఇతరులో మార్పు రావాలంటే కొంచెం ఎక్కువ కాలం జైల్లో పెట్టాలనేది పీడీ యాక్ట్. ఆ యాక్ట్ తెచ్చిన తర్వాత వాళ్ళు ఇష్టం ఉన్నట్టు అందరి మీద వేసేసారు. వాటికి ఎవడైతే నచ్చాడో అందరి మీద పీడీ యాక్ట్ వేసి లోపలేసి, ఓకే. అట్లా అది దుర్వినియోగం అంటారు. సో ఇలాంటి దుర్వినియోగం జరిగిందేమో అని చెప్పి ఆయన మీద అనుమానాలు ఉన్నాయి. సరే ఆయన కూడా తిట్టమంటే తిట్టానో ఇంకేదో చెప్పాడు. ఇప్పుడు ఏంటి, తిట్టించుకున్న వాళ్ళు కంప్లైంట్ పెట్టలే. ఈ మధ్యకాలం ఎలా అవుతున్నాయంటే ఎప్పుడో ఎవరో నిద్రమత్తులో లేచి చూస్తే ఓ మై గాడ్ నా మనోభావం దెబ్బతిందని కేసులు వేసేస్తున్నారు. దాన్ని చాలా సీరియస్గా తీసుకొని మొత్తం సిఆర్పిఎఫ్ బలగాలతో హెలికాప్టర్లలో వచ్చి మరీ అరెస్టులు చేస్తున్నారు. ఇప్పుడు పారిపోతే మళ్ళీ దొరుకుతారు. ఎక్కడ ఏపీలోనా తెలంగాణ మొత్తం అన్ని చోట్ల? ఏపీలోనే ఇప్పుడు మొన్న రామ్ గోపాల్ వర్మ కూడా అంతేగా. ఒక టీం కోయంబత్తూరు పోయింది, ఒక టీం అటెటో పోయింది, ఇంకో టీం ముంబై వెళ్ళింది. అసలు ఈ రోజు దొరకకపోతే ఈ ఉగ్రవాది ఇంకా అసలు ఇండియా మొత్తం పేల్చేస్తాడు అన్నట్టుగా చేశారు. బట్ అక్కడ ఏం చేశాడు అంటే ఏమీ లేదు. పెట్టాల్సిన వాళ్ళు కూడా కేసు పెట్టకుండా ఎవరు థర్డ్ పార్టీ వాళ్ళు అడ్రస్ లేని వాళ్ళు పెడితే వీళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. సరే ఓకే, ఏదో చేసుకున్నారు, బాగానే ఉంది. ఇప్పుడు పోస్ అనే విషయానికి మళ్ళీ వస్తే ఆయన రిలీజ్ అయ్యాడు. అయిన తర్వాత ఏదో చెప్పుకున్నాడు, బాబు నాకు ఇంకా రాజకీయాలు వద్దురా బాబు వదిలే అన్నాడు. సరే అలాగే అలీ కూడా నాకు రాజకీయాలు వద్దు వదిలే అని ఏదో బయటకు వచ్చాడు. అన్నంత మాత్రాన గతంలో ఒక పరిచయం, ఇప్పుడు మీ ఇల్లు వదిలేసి ఇక్కడ 13 ఏళ్ళు నేను రెంట్కున్నాను, వదిలేసి కుక్కడపల్లి షిఫ్ట్ అయ్యాను, అంతంత మాత్రం ఇక్కడ రాకూడదని ఏం లేదు కదా. మళ్ళీ నీతో నాకేం పెద్ద గొడవ ఏం అవ్వలేదు, మనం జుట్టు పీక్కోలేదు, నీకు నాకు గట్టు పంచాయతీలు లేవు, మొహం చూసుకోనంత ఇది కూడా ఏం లేదు. ఏదో అయ్యింది సంథింగ్, ఇట్స్ ఓకే, హ్యాపెండ్. పార్టీ ఆఫీస్కి వెళ్ళొచ్చు, జగన్ ఇంటికి వెళ్ళొచ్చు, ఎక్కడైనా తిరగచ్చు, ఆయన ఇష్టం. అది క్రియాశీలకంగా ఆయన నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఎమ్మెల్యే సీటుకు పోటీ చేస్తే అప్పుడు మనం వెళ్ళి క్వశ్చన్ చేయాలి, నువ్వు ఎట్లా రానన్నావు, ఇప్పుడు ఎందుకు వేసావని. ఏ సర్పంచో లేకపోతే కార్పొరేటర్కో లేకపోతే ఇంకేదో అనుకో పోటీ చేస్తే అనుకోవాలి. ప్రభుత్వ పరంగా ఏదైనా పదవిని ఆశించినా కూడా అనుకోవాలి. ఇవన్నీ కాకుండా మామూలుగా జనాలతో తిరిగితే దాన్ని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం ఏం లేదు. లెట్ హిమ్ రోమ్, అది తన స్వేచ్ఛ. అది ఆయన అక్కడికి వచ్చినంత మాత్రాన అంటే రాజకీయాల్లో క్రియాశీలకంగా లేకపోయినంత మాత్రాన రాజకీయ నాయకులతో కలిసి తిరగొద్దని ఏం లేదు. దీన్ని ఇలా చూడాలి. ఆఫ్ కోర్స్. ఓకే. బట్ అంటే ఆయన ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పి మళ్ళీ పార్టీ అంటే అసలు నేను వాళ్ళ మొహమే చూడను, వాళ్ళతో కటీఫ్ బయట కనిపించిన నేను మొహం వేసుకొని ఇట్టేసుకొని వెళ్తాను, అలా ఏం చెప్పలేదు. ఇంక నా దగ్గరకు వస్తే ఈడ్చి తంతాను, ఇంటికి వస్తే గెంటేస్తానని చెప్పలా. అవును, ఓకే. సో ఇది పెద్ద విషయం కింద చూడక్కర్లేదు. ఎస్ అండి, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.